టెక్నాలజీ సీరియస్లీ అక్కడ ఏదో ఐ థింక్ వాళ్ళకి కనెక్షన్ ఇష్యూస్ ఉన్నాయి తెలీదు. సో ఐవ్ కమ్ లైవ్ హియర్ అండ్ షీ విల్ సెండ్ మీ అ రిక్వెస్ట్ హియర్. సో వీ విల్ కంటిన్యూ ద ఇంటర్వ్యూ హియర్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక 15-20 minutes షీ వాంట్స్ టు ఆస్క్ మీ సమ్ క్వశ్చన్స్. ఆవిడ అడిగిన తర్వాత దెన్ నేను మీ క్వశ్చన్స్ తీసుకుంటాను. ఇట్స్ లైక్ అన్ ఆన్ గోయింగ్ ఇంటర్వ్యూ. చూద్దాం. మీరు కూడా అప్పుడప్పుడు సమ్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ లైక్ వాట్ సౌండ్ ఇస్ దిస్ కమింగ్, సమ్ హార్న్ సౌండ్ ఏదో జరుగుతుంది బయట. లెట్ మీ సీ ఇఫ్ దే హావ్ సెండ్ మీ అ రిక్వెస్ట్ టు జాయిన్. ఇంకా రాలేదు వాళ్ళ రిక్వెస్ట్. I think there must be some signal problem from their end. What sound is this? Hello, this is better? Hello. Yeah, it's better. Yeah, so let's continue. So, yeah, a lot of network issues. We couldn't even connect properly. Yes, no worries. So, what are the questions you had? I remember మీరు ఏదో ఒక పెద్ద లిస్ట్ పంపించారు నాకు DMs లో. అరే స్కూల్లో ఎంత హోంవర్క్ ఉండదు, వీళ్ళు ఎంత హోంవర్క్ పెట్టేస్తారు. Yeah. So, okay. So, next question is, in this journey so far, me mind ki okati, which struck in your mind so hard that you don't want to go back to that point, or, you don't want to, take the same topic. Alantide emaina unda ippardaka in your complete journey lo, something which it hit so hard. మామూలుగా అలా అట్లా work wise I don't have any bad memory. One memory which I can say is I saw when I was at the age of 7.5 ఉన్నప్పుడు ఒక goat ని చంపేయటం చూసాను నడి రోడ్ లో. సో that has been a very bad memory which I never want to go back to ever again. వాళ్ళు బలి చేస్తారు కరెక్ట్ క్రాస్ రోడ్స్ లో. I think me and my mother were there. We were at a signal. We couldn't even do anything, and by the time I realized what I was seeing, I saw it. So that is one memory I don't want to go back to. Okay. Yeah, it's scariest also. Very painful. Okay. Yeah, true. Okay. Yeah. Coming to your, poetry. Personally, I'm like, biggest fan of your poet in you. Chala complicated issues. మీరు అందరూ చదువుతారా? నేను రాసినప్పుడు ఎప్పుడప్పుడు డౌట్ వస్తుంది, నేను చదువుతారా అని. వీడు నేను ఏదో ఒకటి రాసేస్తాను ఏదో థాట్ లో ఉన్నప్పుడు. అండ్ ఏమో వీడు రీడ్. థ్యాంక్ యూ సిన్సియర్లీ ఫర్ రీడింగ్. Yeah, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ని చాలా సింప్లిఫైడ్ వేలో you actually write it in really amazing way. So really? What you do know? Yeah. I'm like, I never thought of my poetry so much ki I just write. నాకు సినిమా రాసేటప్పుడు when I'm writing my films అప్పుడు చాలా ఆలోచించుకొని క్యారెక్టర్స్ గురించి రీసెర్చ్ చేసి రాస్తాను. కానీ పోయిటరీ రాసేటప్పుడు I just write, it just flows, అలా వచ్చేస్తుంది. సో అంత దాని గురించి ఉందా అని ఎవరైనా మీరు అట్లా చెప్తే కొంచెం అంటే ఉందా రియల్లీ అని ఫీలింగ్ వస్తుంది. యా ఇట్స్ రియల్లీ ఐ మీన్ నిజంగా చాలా బాగుంటుంది. అయ్యో your voice is gone. I can't hear you. Yeah, I can't hear you. Now I can see you. You can't hear me? Yeah, now your voice is coming. Okay, fine. Today is just a bad signal day for us. Really very bad. Yeah, so how did you start this Renu Says అని చెప్పి? How did you start writing? I don't have any Renu Says. మీకు ఎవరు చెప్పారు? ఎక్కడైనా చదివారా? I've never read or written Renu Says అని ఎప్పుడు. ఓకే, ఇట్స్ ఆల్వేస్ RAYNU అంతే రాస్తాను నేను. రేణు రాస్తాను కానీ రేణు సేజ్ ఎప్పుడు నేను పెట్టలేదు. ఓకే యా సో అదే క్వశ్చన్ లో ఉంది, నేను చూసాను. సరే లాస్ట్ యూ అంటే మీరు చూసాము మేము యాక్చువల్లీ. యా ఎక్కడో చూసాము, బట్ మీ దాంట్లో somewhere we saw that.
No, I have noticed a lot of people take my poems and post it Mm-hmm. on their own pages without take the credit కూడా ఇవ్వరు. Some of them give whatever credit they want to give. వాళ్ళ ఇష్టం ప్రకారం రాసేస్తారు. So might be అలా ఏదో అయి ఉంటుంది. యా మైట్ బి బట్ మీ దాంట్లో మాత్రం వి నో దట్ రియల్లీ పర్సనల్ గా అయితే మీ పోయట్రీ అండ్ ఆల్ లిటరలీ ఫాలో అవుతాను. సో మేబీ ఆ టర్మ్ కాదనుకుంటా, బట్ యా. ఓకే, సో హౌ డిడ్ యూ స్టార్ట్ రైటింగ్? How did I start writing? అబ్బా, I have been always writing since I remember. చిన్నప్పటి నుంచి రాస్తానే ఉన్నాను. So it was never like I don't remember a specific time. I think right from school time I've been writing. ఓకే, అప్పుడు చిన్నప్పటి నుంచి ఓకే, రాస్తున్నాను. It just got చిన్నప్పటి నుంచి better పోయట్రీ. and different and yes. యా, నైస్. సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పండి, ఇండస్ట్రీలో కానీ లేకపోతే అవుట్ ఆఫ్ ఇండస్ట్రీలో కానీ, హూ ఆర్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ యూ అండ్ విత్ యూ. I prefer not to talk about my industry friends because then it becomes like, it's more like uh, ఎందుకు అని నేను ఎప్పుడు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా నా సెల్ఫీస్ కూడా ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో వెన్ ఐ మీట్ దెమ్ ఐ డోంట్ టేక్ ఫోటోగ్రాఫ్స్, ఐ డోంట్ పుట్. చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు దే వెరీ క్లోజ్, సో వాళ్ళ గురించి అందరికీ తెలుసు. అండ్ అలీ గారు షోలో కూడా దే రియలీ పుష్డ్ మీ కి నో 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 యూ హ్యావ్ టు మేక్ యువర్ ఫ్రెండ్ టాక్, యూ హ్యావ్ టు మేక్ యువర్ కిడ్స్ టాక్ అని. ఐ కుడెంట్ సే నో టు అలీ గారు. సో అప్పుడే చాలా మంది చూసారు like that. So I don't prefer, there is some part of my life I prefer keeping private. See, celebrities అయిన తర్వాత, సినిమా వాళ్ళు అయిన తర్వాత compulsory some part of our life has to be public, but I try to keep a certain privacy for myself. Otherwise then the lines get blurred, what is true and what is not true. యా, సో ఓకే, ఇట్స్ ఫైన్. అండ్ యాజ్ అ సెలబ్రిటీ, మీకు ఒక ఎస్టిమేట్ ప్రకారం వెన్ యూ యాక్చువల్లీ రియలైజ్ దట్ అంతకు ముందులాగా ఏమీ ఉండదు, ఇట్ హ్యాస్ ఆల్ చేంజ్ నౌ బికాస్ యు ఆర్ నౌ ఫేమస్. సో అలాంటి ఒక ఫీల్ వస్తుంది కదా, సో ఎప్పుడు అలా అనిపించింది మీకు? Oh, it was a very specific moment. I had just finished Femina Miss India and I had just done the Breathless song and Bombay airport lo unnanu, and this is before Badri. Most of the Telugu people think I have a life only after Badri. I said no, I had a life before Badri also. And I was at the airport and this group of girls came to me. 6-7 girls vachi, we want your autograph. And I was 18 years old and I'm like, why do they want my autograph? I use, appudu phones, selfie alanti em undedi kaadu. So they struggled with the airline. Akkada booking counter దగ్గర వెళ్ళి they got a pen, paper and took my autograph. We loved you in Breathless. We saw Miss India. We saw your Miss Photogenic thing. We really, think you're so beautiful. And I was like, man, okay, people have started to recognize me now. So that was one moment it just hit me. And then after that I signed Badri. And then Telugu people started, recognizing me after Badri. So yeah, my moment of realizing I am into a field which people are going to recognize me was after Femina Miss India and Breathless song. Okay, nice. Such a great moment kada appudu, like. Yeah, it was very very weird because I was just 18. So adi ela teeskovali, adi ela process cheyali, I was very confused. Okay. Okay, so yes, raising two star kids, Adya and Akira, as a single parent, balancing your career and also, their studies and their career. So how it was and how you're managing? Not star kids, they're just kids for me. They're just regular kids for me. Yeah, meeku untundi koncham, they're star kids for me. Like ammayilu andaru, how many mothers are doing it every day? I'm not some special mother. All the mothers do it. Once you have a child, you automatically are responsible for the well-being of that child. So day to day, just making sure they eat well, they're doing their homework on time, they're sleeping on time. Ante పెద్దగా ఏం సెపరేట్ స్పెషల్ ఏం ఉండదు. అదే తిండి ఉంటాయి, అదే మాటలు ఉంటాయి. హోంవర్క్ చేయండి, భోజనం చేయండి, టైంలో నిద్రపోండి, స్నానం చేయండి, దాట్ విల్ బి ద సేమ్.
Every household mother. Nothing new. ఓకే ఓకే సో వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంటుంది? I will not say I'm involved in their day-to-day activities. I observe. I let them be. ఓకే వాళ్ళు ఓకే చేయాలి. స్కూల్ ప్రాజెక్ట్ కూడా నేను ఇలా ఇంటర్ఫియర్ అవును. నేను హెల్ప్ చేయను. నేను పిల్లల్ని ఏం చెప్తానంటే మీకు ఎంత వరకు ఉంటే మీరు చేయండి. అది మీ ట్రూ కేపబిలిటీ ఉంటుంది. వాళ్ళ స్కూల్ ప్రాజెక్ట్ లో నేనే హెల్ప్ చేస్తే ఎంతవరకు వాళ్ళు చేశారు, దే విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ అవుట్ ఇది నేను చేశానా మమ్మీ చేశానా. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ బ్యాడ్ ప్రాజెక్ట్ ఇట్స్ ఓకే, ఐ విల్ జస్ట్ అబ్జర్వ్ బట్ ఐ విల్ నాట్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ టు ఇట్. So involvement is almost zero, but observation and guidance is 100%. ఓకే నైస్. యా మీరు ఒక ఇంటర్వ్యూలో ఒక మంచి మెసేజ్ చెప్పారు, లైక్ పిల్లల్ని లైక్ హౌ షుడ్ ట్రీట్ దెమ్, హౌ షుడ్ గ్రో ద కిడ్స్ అని చెప్పి. సో ఆ మెసేజ్ ఒకసారి మాకు కూడా చెప్తారా ఫర్ ఎవ్రీబడి? See the way you tell your girls to be strong. నేను ఎప్పుడైనా అమ్మాయిలకి మీరు స్ట్రాంగ్ గా ఉండాలి, కొంచెం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, అబ్బాయి లాగా బయట వెళ్ళి పని చేసుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలి. సేమ్ వే ఐ సే ఫర్ యువర్ బాయ్స్, యూ హ్యావ్ టు ఆల్సో టెల్ యువర్ బాయ్స్ టు బి మోర్ సెన్సిటివ్. So today if you see in the society, girls are becoming stronger and boys are as insensitive. అబ్బాయిలు కూడా కొంచెం వాళ్ళు being sensitive doesn't mean being feminine or being అమ్మాయిలాగా ఉండదు. యూ జస్ట్ బీయింగ్ సెన్సిటివ్, యూ బీయింగ్ సెన్సిబుల్. సో అబ్బాయిల్ని మీరు పెంచేటప్పుడు కూడా చాలా బాధ్యతగా పెంచుకోవాలి. ఎప్పుడైనా అమ్మాయి అంటేనే బాధ్యత కాదు, అబ్బాయి అంటే కూడా బాధ్యత ఉంది. సో మీ ఇఫ్ యూఆర్ అ మదర్ ఆఫ్ అ బాయ్, ఒక అబ్బాయి తల్లి ఉంటే మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. బికాస్ ముందుకెళ్ళి ఆ అబ్బాయి సొసైటీలో వెళ్ళి you should make sure that he's not a molester or he doesn't become like a, not even molester is a very big word, teaser. ఈ teasing తో చాలా ఈజీ చేసేస్తారు అబ్బాయిలు. అలా చేయకుండా ఉండడానికి అలాంటిది సంస్కారాలు మీరు చిన్నప్పటి నుంచి అబ్బాయిల్లో ఇవ్వాలి. That's what I always tell the mothers. Sensitive guys are the best guys. One of my friends are saying it. Sensitive guys are the best guys. Oh, when I agree with you. So being sensitive doesn't mean that you're not manly. That is a very different concept. Being sensitive means you're just sensible to understand what is right and what is wrong. Correct. Yes. To understand others, issues and pain, that is also sensibility. That does not make you any less manly or any మీ పురుషతనం ఏం తగదు. Okay. Yeah. So being a star celebrity, చాలా కొంతవరకు నెగటివ్ కామెంట్స్ అండ్ నెగటివిటీ కూడా ఉంటుంది కదా. సో హౌ యూ హ్యాండిల్ ఇట్? Earlier I used to get affected. ఇప్పుడు నేను అఫెక్ట్ అవును. Earlier because I used to take them very seriously. ఒక వ్యక్తి నా గురించి ఏదైనా మాట్లాడప్పుడు I used to feel like అరే ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు. But the more I was on social media, I realized I'm also on social media. నాకు రాబర్ట్ డౌనీ జూనియర్, ఐరన్ మ్యాన్ చాలా ఇష్టం, నాకు అంజలినా జోలీ చాలా ఇష్టం. కానీ నేను వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి కానీ వాళ్ళ ట్విట్టర్ లో వెళ్ళి వాళ్ళకి బూతులు రాయను, పిచ్చి పిచ్చిగా రాయను. దట్ ఇస్ మై సెన్సిబిలిటీ. సో ఏదైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు సోషల్ మీడియాకి వచ్చి ఒక సెలబ్రిటీ పోస్ట్ కింద మూర్ఖంగా రాస్తున్నారు, స్టూపిడ్ గా ఏదొక్కటే నోరుకొచ్చి రాస్తున్నారంటే దే ఆర్ నాట్ గుడ్ పీపుల్. వాళ్ళు మంచి వ్యక్తులు కాదు. బికాస్ మీరు మంచి ఫ్యామిలీ నుంచి ఉన్నప్పుడు, మీరు మంచి సంస్కారాల నుంచి ఉన్నప్పుడు you will not be able to write something wrong. మీ వల్ల కాదు. నేను జస్ట్ రాబర్ట్ డౌనీ జూనియర్ పోస్ట్ మీద వెళ్ళి వాట్ యూర్ లుకింగ్, షిట్ యూర్ లుకింగ్ అని అట్లా రాయను, నా వల్ల కాదు అది రాయడం. బట్ వీళ్ళు వచ్చి రాసేస్తున్నారు. సో మీరు ఎవరైనా సోషల్ మీడియాకి వచ్చి ఏ సెలబ్రిటీ పోస్ట్ మీద తప్పు రాస్తే అది మీ సంస్కారాలు, మీ తల్లిదండ్రుల మీద తప్పుగా ఉంటుంది. ఆ సెలబ్రిటీకి అఫెక్ట్ అవ్వదు. అది మీకు మీ కాన్షియన్స్ కి తెలుసు, మీ మనసుకి తెలుసు మీరు ఏం చేశారు, మీరు ఏంటి రాశారు. సో ఐ థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్. ఐ సెడ్ దీస్ ఆర్ జస్ట్ బ్యాడ్ పీపుల్, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, ఇది చెత్త మనుషులు అని ఐ ఫీల్ పిటీ ఫర్ దెమ్. ఇప్పుడు పిటీ అయిపోయింది, సరే ఈ కర్వాన్ని వదిలేస్తున్నాను. They are just when they come and write some shit comment on my post, it is their bad karma. They have to live with it, not me. Yeah, that's true. Okay. So yeah,
Now, a very good question. Can we expect launching Akira in your direction? You know what? Let's change this question into Uh-huh. what do you think Akira wants to be when he grows up? Instead of deciding his future. Okay. హీరోయే Okay. అవుతాడని Okay. Then డిసైడ్ చేసే let's change బదులు it. మీ Uh-huh. అబ్బాయి పెద్ద అయిన తర్వాత అతనికి వాట్ డస్ హీ వాంట్ టు బి, What is? ఏ ప్రొఫెషన్ Okay. You're చేయాలనిపిస్తుంది right. అకీరాకి. You're right. I'm Because changing the question. just because he's from a film family, it is not written Mm-hmm. anywhere. ఎక్కడన్నా రాయలేదు కి రాజా కొడుకు రాజా అవ్వాలి అండ్ డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి అని ఎక్కడ రాయలేదు. సో it is like it's his wish. He wants to study Mm-hmm. medicine now. He said he wants to study medicine. And Okay. Great. sometimes he says he wants to get into environmental law. So I'm completely in support of it. After 4 years, he turns around and says, "No, mommy, I want to be a hero." I'll be like, "Fine, good for you. Anything, as long as he's not doing damage to the society, he's not being a bad person, good enough." Ante chalu naku. Good. Yeah, actually, our question, మా అందరిలో ఉంది, so that's why I asked. But you also have to realize, because pressure pettesi ఒక చేయాలని ఆ అబ్బాయికి నేను అలా ఉండకూడదు. It has to come from his heart. If he wants to be a hero, it has to come from his heart. It's that simple. Yeah. And the way I'm seeing Akira, I don't think he wants to be an actor because he's seen this industry very closely and how the fans are. Fans కూడా వాళ్ళ ఇష్టం ప్రకారం మనం చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఇష్టం ప్రకారం మనం చేయాలంటే వచ్చి ఇంత ఇష్టం ఉన్న యాక్టర్ ఉన్న వచ్చి తిట్టేస్తారు వెంటనే. So he's seen the industry because of his pedda nana, Charan Anna is there and Bunny Anna is there and Sonta Nana unnaru. So he's seen the industry very closely. He's seen the whole system, how the fan clubs and how everything works. So chuddam. I left to his destiny. Okay. Okay, so coming to little fun part. Miru, what is the weirdest question that you have heard, till now? Any weirdest question? Yeah. Oh, this happened when I'd gone for a holiday in Goa with my friends and వాళ్ళ daughters. But I have a third daughter. నేను దాచిపెట్టాను. నాకు ముగ్గురు ఉన్నారు. How do you say in Telugu? Third daughter is? మూడవ అమ్మాయి, అమ్మాయి. like third అమ్మాయి. దాచిపెట్టాను. అమ్మాయి అరే చేర్చా ఇలా కూడా లైఫ్ లో ఎంత క్రియేటివ్ నేను ఆద్య క్లాస్మేట్ అమ్మాయి ఫోటో పెడితే వెంటనే ఇదియా దిస్ ఇస్ హర్ థర్డ్ డాటర్ అండ్ షీస్ కెప్ట్ ఇట్ హిడెన్. Oh my God. How can you even think of these things, man? How can I hide my daughter? Okay, that's really weirdest question. Okay. Yeah, so మనకి షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాట్ ఇస్ ద బెస్ట్? నాకు అసలు షాపింగ్ అంటే షాపింగ్ అంటే మహా చిరాకు. Can you hear me now? Okay. Yeah, now I can hear you. Okay, so అయితే షాపింగ్ క్వశ్చన్ నేను స్కిప్ చేసేస్తున్నాను. అసలు ఇంట్రెస్ట్ లేదా? నాకు షాపింగ్ అంటే మహా చిరాకు. ఎందుకు షాపింగ్ చేయాలి? I want to come to a stage like Steve Jobs where I will wear only one color t-shirt, one color pant. Cupboard open చేస్తే grey t-shirts, black pants or whatever, single color. I don't want to think what to wear. నాకు అంటే నిజంగా అమ్మాయిల మీద చాలా గౌరవం ఉంటుంది. మీరు రోజు ఇంత రెడీ అయిపోయి డిసైడ్ చేసి ఇది వేసుకోవాలి అదే వేసుకోవాలి ఎలా చేస్తారు? Adya's dancing in front of me, guys. I'll turn the camera around and show you dancing. Wow. No, she's not. Okay. So yeah, this is a funny type of question. So some things untai wherein it looks like a compliment but it's not. Alantivi emaina you can tell something. Phoebe, my cat has come into my Instagram. It looks like a compliment but it is not. I don't know. I think I'm too sincere to understand undercurrent things. I don't know. I take it at face value. నేను అన్ని ఫేస్ వాల్యూ తీసుకుంటాను. నేను ఇలా వంకర్గా ఆలోచించను. Okay. Okay, so nice. Okay, now coming to little serious topic, which is like a hottest topic that is going around. It's about nepotism. What you'd like to talk about that?
నేను దీని ముందు 2 ఇంటర్వ్యూస్ లో చెప్పాను. సాక్షి ఇంటర్వ్యూలో ఒక చెప్పాను, ఇంకొక థింక్ టీవీ5 ఇంటర్వ్యూలో చెప్పాను, ఏబిఎన్ ఆంధ్ర ఇంటర్వ్యూలో చెప్పాను. పీపుల్ అంటే ఐ థింక్ మీ వాళ్ళే ఏదో రాశారు దాని గురించి, ఇంకొక ఎవరు రాశారు. పీపుల్ కోటెడ్ మీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. When I say Okay. nepotism exists, it exists, and it exists in every profession. If I'm a big surgeon today, or if I'm a hospital owner, I will definitely want my son or my daughter who studied to be a doctor to be in my hospital. Or if I'm an engineer, or if an Ambani, why will Mukesh Ambani give his company to someone else? He will give it to his son. So would you call that nepotism? So when it comes to a star hero who's worked so many years, worked so hard to be the star that he is, for example, Amitabh Bachchan, and if Abhishek Bachchan gets a chance in a film, yes, it is the word nepotism, but what happens is the difference between a star child and a non-star child is a star child gets one more chance easily, whereas a outsider doesn't get forgiven so easily. So for example, we have seen a star sons ఒకవేళ సినిమా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిపోతే వాళ్ళకి సెకండ్ సినిమా కొంచెం ఈజీగా దొరుకుతుంది. బట్ ఇదే అవుట్ సైడర్ వాళ్ళ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిపోతే కొంచెం వాళ్ళకి కష్టం ఉంటుంది. సో ఎస్, ఇట్ ఈస్ నెపోటిజం డస్ ఎగ్జిస్ట్. సో వాట్ ఐ టెల్ ఇస్ న్యూ కమర్స్ కి నేను ఏం చెప్తాను అంటే ఇండస్ట్రీ బయట వాళ్ళకి, ఐ వాజ్ ఆల్సో అన్ అవుట్ సైడర్. When I did Badri, I'm not from the industry. I didn't have any father, mother launching me. You have to be more stronger. So today na cinema flop అయిపోయింది, my first film. నేను డిప్రెషన్ లో వెళ్ళకూడదు. I have to work that much harder to sustain in the industry. You have to be emotionally stronger than a star child. But also when you look at a star child, comparison will be there. Today, if Akira comes into the movies, he'll be immediately compared to his father. But a complete newcomer comes, he will not be compared to anyone. That is a difference. So when Abhishek Bachchan comes into the industry, they'll immediately compare him to Amitabh Bachchan. Amitabh Bachchan he's so good, he's this and that. Why is Abhishek Bachchan not doing? But if a newcomer comes, they will not compare him to anyone. If he does a good job, he or she does a good job, they will praise him. Or if he doesn't do a good job, they will write bad still acting radu. But so it's two ways. Don't see life only single way. Janalki eyapoyinante they just want to see everything singularly. There are always two sides to a coin. Cheppe ade andariki chaala mandi ade cheptunnanu ki yes, it is very difficult for outsiders to get entry into the industry. There is no doubt about it. But once you get entry, there are a lot of newcomers. I was a complete outsider. Jagan Garu liked my pictures. He selected me for Badri. If I wouldn't have done a good job, then the director wouldn't have repeated me. But if I did a good job in Badri, I would have gotten more offers, even though I'm not from the industry. So it's a very sensitive topic. చాలా ఈజీగా జనాలు డిస్కస్ చేసేస్తున్నారు నెపోటిజం గురించి. అండ్ ముక్కుం తెలియలేని వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ సంబంధం లేని వాళ్ళు అందరికి ఏ పని ఇంటర్నెట్ వచ్చిన వాళ్ళే ఎవ్రీవన్ హస్ బికమ్ పెన్ వారియర్స్ ట్విట్టర్ వల్లే. చేతిలో ఫోన్ తీసుకోవాలి, మీకు బుద్ధి ఉందా లేదా, ఆ టాపిక్ లో మీకు ఏదైనా కొంచెం రీసెర్చ్ చేశారా లేదా, టిక్ 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 దే జస్ట్ వాంట్ టు ట్వీట్ సంథింగ్ అంతే. సో ఇట్స్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్. దిస్ సోషల్ మీడియా ఇస్ వెరీ weird concept. Yeah, it has both positive and negative. Yes, absolutely. Okay, so let's take some questions from the viewers also. Let me read. I'll just read someone. Yeah. I am with love saying మీరు మాట్లాడుకోండి, డైరెక్ట్ గా వీడియో కాల్ చేసుకోవచ్చు కదా మ్యామ్. మీకు ఎవరు చెప్తున్నారు చూడమని? ఇదే సోషల్ మీడియా గోలా. They don't understand this is an interview happening. మీరు మాట్లాడుకోండి. She's not my friend that I will pick up the phone and talk to her. ఏంటి బాగున్నావా, మీ ఏరియాలో ఎవరైనా ఉంది? She's a host. She's asking me a question. ఇదే ఒక్కొక్క రకరకాలు వస్తారు. సోషల్ మీడియా వల్లే నాకు తెలిసిపోయింది ఇలాంటిది జనాలు ఉన్నారు ఈ ప్రపంచంలో. సోషల్ మీడియా వచ్చే వరకు ఇంతమంది ఇలా ఉంటారు అని టైప్ నాకు ఐ డిడ్ంట్ నో దట్. ఎవ్రీవన్ మేజర్లీ విల్ బి హాయ్ మేడం, హలో మేడం. కాకర్లా సునీత సింగ్, మీరు మాట్లాడుతుంటే చాలా క్యూట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సునీత. నాకు తెలుగులో మాట్లాడితే ఇక్కడి నుంచి చెమట వస్తుంది. ఎమోషనల్ చెప్పాలంటే ఐల్ బి లైక్ మై బ్రెయిన్ విల్ స్టార్ట్ మాల్ ఫంక్షనింగ్ ఓన్లీ.
Kaushik లేదు is saying really శారదా excited for your మాట్లాడుతున్నారు. robbery film. Thank you, Kaushik. It's going to be a completely crazy film, a robbery film. క్వింటన్ టెరంటినో నుంచి ఐఎమ్ లైక్ ఆయనకి గురుగారు పెట్టేసి ఆయన ఫోటో క్వింటన్ టెరంటినో అండ్ గారిచి ఫోటో పెట్టుకొని నా సినిమా రాస్తున్నాను నేను. ఐ వాంట్ ఇట్ టు బి క్రేజీ క్రేజీ క్రేజీ. ఎప్పటి వరకు ఇట్లా చూడలేదు, అలాంటిది ట్రై చేస్తున్నాను చేయటం రాబరీ ఫిల్మ్. హౌ ఇస్ అఖీరా? అఖీరా ఇస్ గుడ్. ఇప్పుడే హాయ్ చెప్పేసి వెళ్ళాడు నాకు ముందుకి, ఇలా వచ్చాడు, ఓ మమ్మీ ఇస్ ఆన్ లైవ్ అని వెళ్ళిపోయాడు. ఇట్స్ మీ మిస్టర్ కూల్ నాని, బట్ మీ తెలుగు చాలా బాగుంటుంది వినడానికి. థ్యాంక్ యూ సో మచ్. నాకు మధ్యలో యాడ్స్ చేశాను జీటీవీకి. దే సెడ్ మేడం యూ ఓన్లీ హ్యావ్ టు డబ్. అసలు నా తెలుగు దానివల్ల తెలుగు సీరియల్ డబ్బింగ్ అసలు నా వల్ల కాదు. అసలు యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. సరే దట్ ఎవరికి హ్యాడ్ కాన్ఫిడెన్స్ అని చేసేసాను. Hemu is saying your favorite OTT series or movie. Ayo, so many are there. My favorite definitely is Big Bang Theory. Second favorite is Lucifer. Lucifer new season is coming, so I'm super happy. And Telugulo recently I saw God. God. Okay. అది నాకు ఫస్ట్ 3-4 ఎపిసోడ్ భలే నచ్చింది తెలుగులో. ఐ సా లూజర్ ఆల్సో ఫ్యూ ఎపిసోడ్స్ వెరీ నైస్. దే వర్ నైస్. తెలుగు గైస్ ఆల్సో గెటింగ్ దే. హిందీలో డెఫినెట్లీ వి ఆల్ నో ప్రైమ్ ది హోమ్ మ్యాన్. మనోజ్ వాజ్పేయి ఏంటి సిరీస్? ఫ్యామిలీ మ్యాన్. దెన్ మొన్న సుష్మితా సెన్ ది ఐ సా ఆర్యా a little bit. But all of them are like guns, killing, blood. I'm like, guys, make some nice rom-com. ఎవరైనా మంచి ఒక rom-com సిరీస్ చేస్తే ఎంత బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ లైక్ ఒక టైప్ లాగా అయిపోతున్నారు ఓటీటీ కూడా. దట్స్ వై లైక్ లూజర్. సో అట్లీస్ట్ లూజర్ వాజ్ నాట్ సంథింగ్ విచ్ హ్యాడ్ గన్ అండ్ సమ్ సస్పెన్స్ క్రైమ్ అలాగే ఉంటున్నాయి ఎక్కువ. యా రైట్. So, but now I'll have to go off this thing because 7 o'clock malli inko valto nenu live vellali. I hope that there is no signal issues. Oh, this is so sweet. Abhinay is like, Abhinay 1792 is saying you are so positive. When I get stressed, I will watch your interview. So sweet. Thank you. I did that. Like poetry interviews, I just give interviews, and then if my interviews are helping someone, this is so nice. Yeah, really, like it's really very nice talking to you. And any ending message that you would like to give? Sit at home. వైరస్ ఎక్కడ వెళ్ళలేదు, ఇంకా కరోనా ఇక్కడే ఉంది, మనమే బయట. Yesterday someone told me that almost 40% of Hyderabad is affected. ఇది నిజమా కాదా నాకు తెలీదు, బట్ నాకు చాలా వరకు ఐఎమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ కి అయిపోతుంది అలా. సో జాగ్రత్త, just be careful and take care. That's all I can say, because I don't know what more to talk about corona. We have all the last 3 months నుంచి అదే corona గురించి. And please మీరు సోషల్ మీడియాలో ఉంటే don't troll people unnecessary. Don't be mean and rude to people. మీకు నోరు ఉంది కానీ మీకు టైపింగ్ వస్తుందని ఇష్టం ఉన్న వెళ్ళి ఎవరికైనా తిట్టద్దు. ఏదో ఒకటే టైప్ చేసే ముందు, కమెంట్ పెట్టే ముందు కొంచెం ఆలోచించుకొని కమెంట్ పెట్టండి. ఇదేనా సంస్కారాలా? దిస్ ఇస్ వాట్ మై మదర్ టాట్ మీ, దిస్ వాట్ మై ఫాదర్ టాట్ మీ, దిస్ ఇస్ వాట్ మై ఫ్యామిలీ ఈస్. am I a bad person? am I really this horrible person? ఆలోచించుకొని కొంచెం సోషల్ మీడియాలో కమెంటింగ్ చేయండి. దిస్ ఇస్ for all these so called who take pride in being trollers. There's nothing to be proud in being a stupid human being. Okay. Yeah. Okay. Thank you so much, Andy. Yeah, it's very nice talking to you. Guys, I will come back live separately after my other live is done, and I will take your questions. Because చాలా మంది నాకు నా క్లౌడ్ టైమ్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు and poetry గురించి అడుగుతున్నారు. I'll see you guys in some time. నేను మళ్ళీ వస్తాను today. I'll keep one live evening only. Okay. Bye. Bye. So yeah, thank you for giving this opportunity.